గోదావరి మహాభాగే భక్తిముక్తి ప్రదాయిని ధర్మార్థ కామ మోక్షాణం ప్రదాయిని నమోస్తుతే. ధర్మార్థ కామమోక్షాలని అనుగ్రహించేదనివి, భక్తిని ముక్తిని ప్రసాదించేటటువంటిదనివి అయిన ఓ గోదావరి నది నీకు నమస్కరిస్తున్నానమ్మా అని. భుక్తిముక్తి ప్రదాయిని అని కూడా కనిపిస్తుంది. నువ్వు చక్కగా అలా పాడి పంట వచ్చే విధంగా మమ్మల్ని అనుగ్రహిస్తున్నావు కాబట్టి నీ నీటిని తాగి మా జీవజంతువులన్నీ సుఖంగా ఉండగలుగుతున్నాయి. నీ నీటిని తాగి మా భూములన్నీ సుఖంగా పండగలుగుతున్నాయి. కాబట్టి మాకు భుక్తిని ఆధ్యాత్మికంగా ముక్తిని ఇచ్చేటటువంటి నీకు నమస్కారం అని గోదావరికి నమస్కరించి స్నానానికి దిగుతున్నాం మనం. అనారోగ్య కారణంగా వైద్యుడు స్నానాన్ని చేయడానికి వీల్లేదు అన్నట్లయితే ఏం చేయాలి? గోరజస వాయవ్యం, ఆవుకి సంబంధించినటువంటి గిట్టల కింద ఉండే ఆ ధూళి, అంటే ఆవు నడిచిన ప్రదేశంలో వచ్చినటువంటి ధూళిని తల మీద చల్లుకుని గోదావరికి నమస్కరిస్తూ కానీ నిలబడ్డట్టయితే వెంటనే ఆ స్నానాన్ని చేసినటువంటి పుణ్య ఫలితాన్ని పరమేశ్వరుడు ఇస్తాడు అని పుష్కర స్నాన విధి తెలియచేస్తోంది. గోరజస వాయవ్యం, ఆవు యొక్క ధూళిని తల మీద వేసుకుని గోదావరి నదిని చూస్తూ, అమ్మా నేను ఈ విధంగా స్నానం చేయకూడనటువంటి స్థితిలో జ్వరపీడితున్నాయి లేదా ఉబస వ్యాధితో లేదా ఏదో వ్యాధితో పీడింపబడుతూ ఉన్నాను కాబట్టి నీ దర్శనాన్ని చేశాను, స్నానాన్ని చేయలేని స్థితిలో ఇలా చేస్తున్నానని అలా చేసుకున్నట్టయితే అది వాయవ్య స్నానం అవుతుంది. అబ్బే ఆవు ధూళి ఆవు గిట్టల కింద, అంటే ఆవు నడిచినటువంటి ప్రదేశం మాకు దొరకలేదు, దొరికినా అది చపటాలంతా చేయబడ్డటువంటి ప్రదేశం తప్ప ఆవు ధూళి దుమ్ము మీద నడిచిన ప్రదేశం మాకు కనిపించలేదు అని కానీ అనుకున్నట్టయితే భస్మనాగ్నేయం, గోదావరి నదిని చూస్తూ గోదావరి నది నీటిని ఇదిగో భస్మం, ఏ శంకరునికి సంబంధించిన విభూతి ఉందో ఆ విభూతిలో స్వయంగా ఈ గోదావరి నది జలాన్ని వేసుకుని పూర్తిగా తడయ్యేలా చేసి ఇదిగో ఈ విధంగా ఈ రెండు వేళ్లతో ఇలా అడ్డంగా గీసి ఈ బొటనవేలితో ఇలా కానీ గీసుకున్నట్టయితే రెండు వేళ్లతో ఇలా గీసి బొటనవేలితో ఇటు నుంచి గీసి త్రిపుండ్రాన్ని కానీ ధరించినట్టయితే ఆ ధరించే సందర్భంలో నమశివాయ అని కానీ అనుకుంటూ చేసినట్లయితే ఖచ్చితంగా గోదావరి స్నాన పుణ్య ఫలితం లభించి తీరుతుంది. చాలామంది విభూతిని రాసుకునేటటువంటి సందర్భంలో మృత్యుంజయ మంత్రాన్ని చదువుతూ ఉంటారు. మనకు ఆ మంత్రం బాగా తెలుసు కాబట్టి మృత్యుంజయ మంత్రాన్ని చదువుకోవడం కూడా సరైనటువంటి విధానమే, అనుమానం ఏమాత్రమూ లేదు. భస్మనాగ్నేయం, ఒక్కసారి ఆలోచించాలి. ఒకవేళ భస్మం కూడా ఆ వచ్చినటువంటి వ్యక్తి దగ్గర లేదు అని అనుకుందాం, లేదా తెచ్చుకున్నప్పటికీ కూడా అది ఎక్కడో సంచిలో ఏ పిల్లవాడి దగ్గరో భార్య దగ్గరో ఎక్కడో చోట ఉండిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆతపం, చక్కనైనటువంటి ఎండ అలా ప్రకాశిస్తూ ఉన్నటువంటి సందర్భంలో సూర్యుడిని చూస్తూ గోదావరిని చూస్తూ నేను ఈ విధంగా ఆవు నడిచినటువంటి ఆ ధూళిని తెచ్చుకోలేకపోయాను, ఇక్కడ సమయానికి ఇదిగో ఈ భస్మం కూడా సిద్ధంగా లేదు, అంచేత నేను ఆతప స్నానాన్ని చేస్తున్నాను అని సూర్యుడిని దర్శిస్తూ సూర్యుని యొక్క ఆ కిరణాలకి నమస్కారాన్ని చేస్తూ గోదావరిని దర్శించినట్టయితే రోగంతో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగానూ స్నానాన్ని చేయడానికి వీల్లేనటువంటి అవకాశంలో ఉండే ఆ అదుగో వ్యాధితో ఉన్నటువంటి వాళ్ళు ఇలా కానీ నమస్కరించినట్టయితే గోదావరి నది స్నాన పుణ్య ఫలితం వారికి వచ్చి తీరుతుంది. అలా అని చెప్పి సంపూర్ణమైన ఆరోగ్యం ఉన్నటువంటి వాళ్ళు ఈ విధమైన స్నానాన్ని చేసి ప్రయోజనం ఉండదు. ఇలా స్నానాన్ని సంపూర్ణంగా చేసేసినట్లుగా అనుగ్రహాన్ని పరమేశ్వరుడు ఇస్తున్నాడు. ఇంతేకాదు మరో విశేషం కూడా, జలావగాహో వారుణం, ఒక్కొక్కరికి ఏ విధమైనటువంటి మంత్రాలు రాకపోవచ్చు, నమశివాయ అని అనడం కూడా తెలియకపోవచ్చు, ఇలా బొడ్డు వరకు నీళ్ళలో దిగి పైనుండేటటువంటి భాగాన్ని తుడుచుకోవడం తెలియకపోవచ్చు, సూర్యుని యొక్క ఎండలో ఆ గోదావరిని చూస్తూ స్నానాన్ని చేసిన పుణ్య ఫలితాన్ని పొందాలనే విశేషము తెలియకపోవచ్చు,
ఊరికే 3 సార్లు మునగడం అనేదే వాడు చేసి ఉండొచ్చు. సంస్కార సంప్రదాయాలు తెలియనటువంటి కారణంగాను, మూఢ భక్తి ఉన్న కారణంగాను కొంతమంది స్నానం చేస్తే మరి వాళ్ళకి పుణ్య ఫలితం రాదా అని వేదమే ప్రశ్నించింది. నిజంగా ఆలోచించి చూడండి, 100 మందిలో ఒక 10 మంది కేవలం గోదావరి నదిలో అలా మునిగేసేసి వచ్చేస్తూ ఉంటారు. మరి వాళ్ళకి పుణ్యం ఏం రాదా? ఏ విధమైన పుణ్య ఫలితము లభించదా? గోదా స్నానం చేసినటువంటి ఆ సౌఖ్యము ముక్తి లభించదా అంటే దానికి కూడా వేదం చెప్తోంది, జలావగాహో వారుణం. ఏమిట్లే గోదావరిలో మంత్రాలు చదువుకునేది అనేటటువంటి అహంకారం లేకుండా, నాకు ఏ విధమైన మంత్రాలు రావు, శాస్త్రాలు తెలియవు, నియమాలు తెలియవు, కేవలం స్నానం చేయడం మాత్రమే తెలుసును, అందుకని గోదావరి నది మీద ఉండేటటువంటి భక్తితో, శ్రద్ధతో, ఇష్టంతో అనుగ్రహిస్తుందనేటటువంటి ఆలోచనతో, ఆనందంతో వచ్చానని 3 మునకలు కానీ శ్రద్ధా భక్తులతో అలా చేసినట్టయితే తప్పక గోదా స్నాన పుణ్యఫలం లభేత్. ఖచ్చితంగా గోదావరిలో స్నానం చేసిన పుణ్య ఫలం లభిస్తుందని స్నాన విధి మనకి తెలియజేస్తోంది. ఎంత ఆలోచించి ఎన్ని వెసులుబాట్లు, ఎన్ని మినహాయింపులు, ఎన్ని అవకాశాలు గోదావరి నది మనకు అందిస్తుందో చూడండి, ఎంత విశేషమో. అయితే నిరుత్సాహపడకుండా ఉండాలంటే ఇంకొక మాట కూడా దీనికి జోడించి చెప్పుకోవచ్చు. గోదావరి నదిలో స్నానం చేసేటటువంటి సందర్భంలో ఒకవేళ ఆకాశగంగ అంటే అమోఘంగా వర్షమే కానీ పడ్డట్టయితే అబో వర్షం కురుస్తోంది అని పారిపోవద్దంది శాస్త్రం. ఆ పైనుండేటటువంటి ఆకాశం నుండి పడే వర్షం ఆకాశగంగ అయితే, ఇది ప్రవహించి వెళ్ళేటటువంటి భూలోకగంగ అయితే, ఈ రెంటి మధ్య స్నానం చేయడం అనేది మహాద్భుతమైనటువంటి అవకాశమని భావించవలసిందని చెప్తోంది ఇదే స్నాన విధి. కాబట్టి గోదావరి నదిలో స్నానాన్ని చేస్తూ చక్కనైన మేఘం పట్టిందా, మంచి వర్షం కురుస్తుందా, కురిస్తే నేను ఉభయ గంగల్లోనూ స్నానం చేసిన పుణ్యానికి నోచుకున్నవాడిని అవుతానా అని ఆలోచించుకుని వర్షంలో స్నానం చేస్తే మరింత విశేషం. అలా అని చెప్పి మనం స్నానం చేస్తున్న వేళ వర్షం కానీ కురవకపోయినట్లయితే అబో దురదృష్టవంతురాలిని, దురదృష్టవంతుణ్ణి అని దుఃఖించవద్దని అదే శాస్త్రం తెలియజేస్తుంది. అలా స్నానాన్ని చేయాలని, అలాంటి స్నాన పుణ్య ఫలితం మనకి లభించాలని ప్రార్థిద్దాం. గోదావరి నది స్నాన పుణ్య ఫలితమస్తు. స్వస్తి.